హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సొరచేప ఎలా వండుకోవాలో చూద్దామే. ఎందుకంటే వర్షం పడుతుంది. తినాలనిపించింది. ఫస్ట్ నీట్‌గా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఏసుకొని వాటర్ పట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని లైట్‌గా అంటే తక్కువ వాటర్‌తో తక్కువగా ఉడకనిచ్చి ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఒక కంచంలో ఏసుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి నీట్‌గా పైనున్న చర్మం తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కంచంలో పెట్టుకొని ఆ తర్వాత అలా ఓపెన్ చేసేసి మొత్తం అంతా విడదీసేయాలన్నమాట. దాంట్లో చిన్న బోన్స్ ఉంటాయి. ముల్లులేమి ఉండవు గదా! బోన్స్ ఉంటాయి. అవి గూడా తీసేయాలి. ఇవి ఇష్టమైనోళ్ళు ఉంచుకుంటారు. కానీ నేను మొన్న తీసేసాను. తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసేసి తీసేసాక అలా చిదుముకొని తర్వాత దానిని పిండాలన్నమాట. పిండితే అలా పిడుపులాగా కొబ్బరి కూరలాగా అయ్యిద్ది. దాంట్లో కొంచెం పసుపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం ఏసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు గూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే ఇంకా ప్రాసెస్ తెలుసు కదా! ఇది ఈలోపు నానుతూ ఉంటుంది. కొంచెం పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. పీల్చుకుంటూ ఉన్నాక దాన్ని మనం ఏం చేయాలంటే ఒక గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఇంక తెలుసు కదా! వండుకోవాలి ఆ ప్రాసెస్. ఇప్పుడు మసాలా ఆడుకోవాలి. అందుకని అల్లం వెల్లుల్లి కొంచెం అయ్యాక ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దానిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి. నూనె పోసుకొని శనగపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర ఇలా పోపు అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకొని కొంచెం వేగాక దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చాక తర్వాత అలా తిప్పుతూ కొంచెం మగ్గుతూ ఉంటుంది కదా! ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయాలి. వేసి అవి కూడా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక ఒక 2 మినిట్స్ టైం అయిద్ది. ఆ తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పిడిపి ఉంది కదా సొర, దానిని తీసుకుని వేపుకోవాలి అందులో వేసి. అంతే. బాగా టైం పడుతుంది. చిన్న మంట మీద వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, సొరచేప పిడిపి రెడీ. ఇంకా దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకుని పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటానండి. బాయ్.